అన్నలు అందరికీ నమస్కారం. ఈ యొక్క వ్యక్తి గురించి అన్న పేరు సంతోష్. వీళ్ళది నిర్మల్ డిస్టిక్ గుండంపల్లి గ్రామం. గత శనివారం రోజున ఇతన్ని వాళ్ళ కంపెనీ మెడికల్లో ఫెయిల్ అయిపోతుండని చెప్పేసి అతని కంపెనీ ఎయిర్పోర్ట్లో టికెట్ ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళ కంపెనీ మనిషి వచ్చి డ్రాప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇతను ఎయిర్పోర్ట్లో ఎంటర్ కాలేడు, బోర్డింగ్ కూడా కాలేదు. దాని తర్వాత ఇతను కొంచెం మతి స్థిమితం అనేది కోల్పోయి ఇతను ఏం చేస్తున్నాడో ఇతనికే తెలియదు. అలాంటి సందర్భంలో 2 రోజులు అదే ఎయిర్పోర్ట్లో తిరుగుతూ తిండి లేదు ఏం లేదు ఆ ఎయిర్పోర్ట్లోనే ఉండి తిరగంగా అతను కింద పడిపోయాడు చక్కెర వచ్చి. దాని తర్వాత మరి అక్కడి పోలీస్ వాళ్ళు కూడా చూసి ఇతన్ని రషీద్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. ఇవాళ డిశ్చార్జ్ అయ్యిండు. కానీ ప్రొద్దున 8 గంటలకు డిశ్చార్జ్ అయిపోతే ఇతను ఎటు పోవుడు ఏం చేసుడు అనేది కూడా ఇతనికి కూడా తెలియదు. అయితే మనకు వాళ్ళ ఇంటి నుండి సమాచారం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు అందజేయడం జరిగింది. యూఏఈ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్కు తెలియజేయడంతో వెంటనే మనం ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో మనం పెట్టడం జరిగింది. ఇతని ఫోటో మరి ఆచూకీ తెలుసుకోవాలని చెప్పేసి మన గ్రూప్ సభ్యులకు తెలియజేయడంతో ప్రతి ఒక్కరూ ఇతని గురించి వెతకడం జరిగింది. వెతికిన వెంటనే ఇప్పుడు రాత్రి 10-11 అవుతుంది ఇక్కడ దుబాయ్లో. మరి 11 గంటల నుండి ప్రొద్దున 8 గంటల నుంచి ఇప్పుడు 11 అవుతుంది. ఇప్పటి వరకు అన్నం లేదు ఏం లేదు. ఎవరు కూడా ఇతన్ని వచ్చి మాట్లాడించిన మానవుడు లేడు. కాబట్టి ఇప్పుడు మేము డ్యూటీ కూడా చేసుకొని వచ్చి మరి ఇతను ఇక్కడ ఉన్నాడు అని చెప్పేస్తే వెంటనే మనం వచ్చి ఇతని దగ్గరికి మనం రావడం జరిగింది. మరి అన్నదేవరో మీరు కూడా చూడండి. చాలా అంటే చాలా బాధాకరం. తిండి లేదేం లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు హాస్పిటల్లోనే ఉంటుండు. అన్న మీదేవురే? గుండంపల్లి అన్న. ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటిది? నాకు మతిస్థితి కోల్పోయి నేను ఎయిర్పోర్ట్లో పడిపోయాను. పడిపోతే పోలీసు వారు నన్ను రషీద్ హాస్పిటల్కు జాయిన్ చేశారు. వారం రోజులు ఈ హాస్పిటల్లో ఉన్నాను. ఇవాళ పొద్దున ఉదయం 8 గంటలకు డిశ్చార్జ్ చేశారు. పొద్దు నుంచి ఇప్పటిదాకా ఎవరు నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఈ అన్నయ్యలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి నన్ను హెల్పింగ్ చేసి మాట్లాడించారు ఇంటికి. మరి నీ పాస్పోర్ట్ ఎక్కడ ఉన్నది? పాస్పోర్టు ఇతని పాస్పోర్ట్ కూడా లేదు, ఫోను లేదు, పర్సు లేదు, ఇతని దగ్గర రూపాయి కూడా లేదు. అయితే ఇప్పుడు ఇతని రూమ్ ఎక్కడ, ఇతని కంపెనీ ఎక్కడ అనేది మన దగ్గర ఇప్పుడు పూర్తి సమాచారం కూడా లేదు. కానీ ఇతన్ని ఇప్పుడు ఎక్కడ ఉంచడం అని చెప్పేసి కూడా మేము కూడా రూము ఎవరి దగ్గరైనా రూమ్ కూడా జాడదీసి ఇప్పుడు ఇతన్ని అక్కడ రూమ్లో ఉంచడం జరుగుతుంది. మరి రేపు ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇతన్ని ఇంటికి పంపించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. మా యొక్క యూఏఈ తెలుగు హెల్పింగ్ అండ్ ఆర్గనైజేషన్ తరఫున మనం మాట్లాడి మరి పాస్పోర్ట్ కూడా లేదు, మరి వైట్ పాస్పోర్ట్ బనాయించైనా మనం ఇతనికి టికెట్ ఇచ్చి మన గ్రూప్ ద్వారా ఖచ్చితంగా మనం పంపించడం జరుగుతుంది. మరి అంతవరకు అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు తెలుపు పేరు పేరున నమస్కారం.